ట్రంప్ ట్యాక్స్ తో రొయ్య ధర పతనమైంది. రొయ్య దిగుమతులపై 50% ట్రంప్ పన్ను విధించారు. ఆక్వా రైతుల దగ్గర ధర తగ్గించుకుంటున్నారు ప్రాసెసింగ్ కంపెనీలు. ప్రతి కౌంటపై 30 నుంచి 100 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 40,000 నుంచి 2 లక్షల రూపాయల మేర నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. ట్రంప్ ట్యాక్సులతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకి భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ఆక్వా రైతుల కష్టాల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం పడింది. చెరువుల్లో రొయ్యలు వేయాలా వద్దా మొత్తం ఒక సందిగ్ధత అయితే నెలకొంది. మనతో మాట్లాడేందుకు ఆక్వాకు సంబంధించిన రైతులు అదేవిధంగా అసోసియేషన్ నేతలు ఉన్నారు. చెప్పండి, రైతుగా ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? ఈరోజు రైతు మార్కెట్ మళ్ళీ 3 రోజుల నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ చేశారు. నిన్న కూడా డౌన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ వాతావరణ ఎఫెక్ట్కి చెరువులు విపరీతంగా 200 నుంచి 500 కౌంటు 10 రోజుల నుంచి నెల వేసిన సీడ్లు కూడా విపరీతంగా పోతున్నాయి. కల్చర్ అయోమయ పరిస్థితులకు వచ్చింది. దీనికి అంటే డాలర్ల పంట అంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళు అదే డాలర్ల పంట ఉరితాడయ్యే పరిస్థితికి వచ్చింది. దీనికి ప్రభుత్వం స్పందించి ప్రాసెసింగ్ ప్లాంట్ల వారిని కల్చర్ చెయ్యాలా వద్దా, భవిష్యత్తులో ఎలా ఉంటుంది కల్చరు, మనం ఇప్పుడు సీడ్ వేస్తే మార్కెట్ ట్రంప్ ట్యాక్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ప్రభావం లేకుండా మనం ఏం చేయగలమా అన్నది ఎక్స్పోర్టర్లో మీడియా పూర్వకంగా ఏమైనా ఇవ్వగలిగితే, రైతుకు భరోసా ఇవ్వగలిగితే రైతు ఒక ముందు అడుగేస్తే అవకాశం ఉంటుంది. రైతులుగా మోడీకి సపోర్ట్ మేము పూర్తిగా అమెరికాతో ఆధారపడకుండా మన సొంత కాళ్ళతో మనం నిలబడేటట్టు, మన వ్యాపారం మనం చేసుకునేటట్టు డొమెస్టిక్ మార్కెట్ చేసి ఇతర దేశాలు కూడా మన మిత్ర దేశాలు ఉన్నాయి వాటితో చేసి రైతులకి కొంత అనుకూల పరిస్థితులు తీసుకొస్తే రేపొద్దున ఎప్పుడైనా సరే ట్రంప్ మీద కానీ అమెరికా మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రతి రొయ్య కూడా డిమాండ్ అండ్ సప్లై మీదే ఆధారపడి నడుస్తుంది. ఏదైతే రష్యా నుంచి మనం ఆయిల్ కొనటం వల్ల ట్రంప్ ఈ ట్యాక్స్ విధిస్తున్నాడో, రష్యా లాంటి దేశంలో మనది ఎక్స్పోర్ట్ని కనుక ఇక్కడ అమెరికాలో మనం సఫర్ అవుతున్నాం కాబట్టి రష్యా దేశం దాంట్లో మోడీ గారు చొరవ చూపి విపరీతంగా ఆ రష్యా మార్కెట్లో కనుక మన రెయ్యిని కనీసం ఈ అమెరికా ఎఫెక్ట్ వల్ల రష్యా మార్కెట్లో అయినా సరే మన రెయ్యిని ఎక్స్పోర్ట్ అధిక శాతంలో చేయగలిగితే కనుక ఈ సమస్య నుంచి బయటపడతామని మేము ఆశిస్తున్నాం. రైతాంగ పరంగా ఈరోజు అప్పుల ఊబిలో రైతు కూరుకుపోయిన మాట వాస్తవం. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు నిజంగా చేయలేకపోయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఈ మేతదారులు డీలర్లకు చెల్లించడానికి కానీ ఇంకొక కానీ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఒక మంచి పంట పట్టి అందరికీ అప్పులు తీర్చి చేసిన అప్పులు తీర్చి పరిస్థితుల్లో ఇది అర్ధాంతరంగా మానేస్తే కనుక ఈ అప్పులు ఎలా తీర్చాలి అనేటువంటి రైతు డీలమాలో ఇటు చేయలేకపోవటం, అటు చేస్తే అప్పులు తీర్చలేకపోవటం అనే దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇప్పటికే మీరు చూసుకున్నట్టయితే చాలా విధంగా ప్రొడక్షన్ తగ్గింది. ఇప్పుడు ఈ చెరువుల్లో కూడా నిజంగా పిల్ల వేయాలా ఏం చేయాలన్న పరిస్థితిలో చాలా తక్కువ ప్రొడక్షన్ అయితే తీయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కూడా రైతులు మనోధైర్యాన్ని కోరుకుంటున్నారు, భరోసా కోరుకుంటున్నారు. ట్రంప్ ట్యాక్సుల నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో భాగంగా ఒక ధైర్యం, మీరు ధైర్యంగా ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా సాగు చేయండి, రొయ్యలు సాగు చేయండి అని ధైర్యం చెప్తారా? లేదు ఏదో ఉత్పత్తిని తగ్గించండి, ప్రొడక్షన్ తగ్గించండి, లేకపోతే ఎంత మేరకు మనం ఉత్పత్తి చేస్తే దాన్ని ఎగుమతి చేసుకోగలం, ఈ మేరకు దిశానిర్దేశనం కనుక చేస్తే రైతుల్లో కూడా క్లారిటీ వస్తుంది, తర్వాత నష్టపోకుండా ఉంటారనేది రైతాంగంగా ఆక్వా అసోసియేషన్ పరంగా కూడా చెప్తున్నమాట. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 వీరవాసరం నుంచి.